ఈ వీడియోలో మనము 5 ఇయర్స్ వాళ్ళకి పట్టు లంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. దీనికోసం అయితే 2.5 మీటర్స్ క్లాత్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డింగ్స్ వేసుకోండి. ఇలా వేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే పై వైపున కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆది పరికిని తీసుకుని నేను చూపిస్తున్న విధంగా అయితే కింద నుంచి హిప్ బెల్ట్ వరకు ఎంత లెంత్ ఉందో చూసుకుని దానికన్నా 1/2 ఇంచ్ పైకి మనము మార్క్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నామంటే మనకి హిప్ బెల్ట్ జాయిన్ చేసుకున్నప్పుడు 1/2 ఇంచ్ వరకు మనకి స్టిచ్చింగ్లో పోతుంది. దానికోసము 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము. అలానే ఈ హిప్ బెల్ట్ మనము సపరేట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ వరకు మనం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఫిల్ట్ వేసుకోవడం కోసం క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి కదా. ఈ పై వైపున ఎంత ఉందో చూసుకుందాము. మనం ఎప్పుడు కూడా ఫిల్ట్ ఎంత వేసుకోవాలనుకుంటున్నామో దానికి డబుల్ ఈ పై వైపున ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలి. నేను 3 ఇంచెస్ వేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి మనము ఎక్స్ట్రాగా 6 ఇంచెస్ తీసుకోవాలి. అదే మనము 2 ఇంచెస్ ఫిల్ట్ వేసుకోవాలనుకుంటే 4 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. అంటే మనము ఫిల్ట్ ఎంత వేసుకోవాలనుకుంటున్నామో దానికి డబుల్ వచ్చేలాగా మనము ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అందులో లైనింగ్ వేసుకోవడం కోసం చూడండి, ఈ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఫిల్ట్ వేయడం కోసము, అది అవసరం లేదు. మనం మార్క్ చేసుకున్నాము అక్కడ వరకు లెంత్ తీసుకుంటే సరిపోతుంది. మనకి పరికిణీ కటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పైన హిప్ బెల్ట్ కోసము తీసుకున్న క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇది కూడా మనము ఆది పరికిణీ ప్రకారము హిప్ బెల్ట్ దగ్గర ఎంత ఉందో చూసుకుని దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనము 2 చివర్లా కూడా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. దానికోసము మనము కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా మనము పొడవు తీసుకున్న తర్వాత ఈ బెల్ట్ వెడల్పు చూడండి, అది మనము 5 ఇంచెస్ ఉండేలాగా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము పరికిని స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ ఫిల్ట్ వేసుకోవాలి. ఫిల్ట్ వేసుకోవడం కోసము పరికిని నేను ఇప్పుడు ఏ విధంగా అయితే ఫోల్డ్ చేశానో ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని కింద వైపు నుంచి ఒకసారి లెంత్ అనేది మనము చూసుకోవాలి. ఎందుకంటే మనము ఈ ఫోల్డింగ్ వేసుకుని లెంత్ చూసుకోకపోతే అది మన ఫిల్ట్ వేసుకునేటప్పుడు పైకి కిందకి అలా వస్తుంది. కాబట్టి సేమ్ లెంత్ వచ్చేలాగా పరికిని అంతా కూడా మనము ఫోల్డింగ్ వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఫిల్ట్ 3 ఇంచెస్ వేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ ఎక్కడ వరకు వచ్చిందో చూసి మార్క్ చేసుకుని అప్పుడు మనము ఫిల్ట్ వేసుకోవాలి. ఇప్పుడైతే మనము మార్క్ చేసుకున్న ప్లేస్లో స్టిచ్ వేసుకుంటూ రావాలి. లెంత్ మాత్రము కరెక్ట్గా చూసుకోవాలి, లేకపోతే మనకి ఫిల్ట్ అనేది పైకి కిందకి అలా వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఫిల్ట్ వేసుకునేటప్పుడు స్టార్టింగ్ అలానే ఎండింగ్ 2 సైడ్స్ కూడా 2 ఇంచెస్ మనము ప్లేస్ వదిలేసి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము ఫిల్ట్ వేసుకోవడం అయిపోయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కింద వైపున లైనింగ్ పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి. 2 కూడా ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ పై వైపున ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా డబుల్ ఫోల్డింగ్ వచ్చేలా పెట్టుకుని 5 ఇంచెస్ వరకు మనము స్టిచ్ వేసుకోవాలి. అలానే లైనింగ్కి కింద వైపున కూడా డబుల్ ఫోల్డింగ్ వచ్చేలా పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము హిప్ బెల్ట్ తీసుకున్నాం కదండి, దానికి కూడా మనము బ్యాక్ సైడ్ ఈ విధంగా లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, దీని వెడల్పు మనము 5 ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాం కదా. ఈ హిప్ బెల్ట్కి మనము డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా 2 సైడ్స్ పెట్టుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనము 2 సైడ్స్ కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత కింద హిప్ బెల్ట్ పెట్టుకోండి. దాని మీద మనకి కింద పరికిణీ ఉంది కదా, అది నేను ఏ విధంగా అయితే పెట్టుకున్నానో మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి కనిపించేలా పెట్టుకున్నాను కదా 2, సేమ్ అదే విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు నేను చూడండి, ఈ పరికిణీని ఫ్రిల్స్ పెట్టుకుంటూ కింద హిప్ బెల్ట్కి జాయిన్ చేస్తున్నాను కదా, సేమ్ అదే విధంగా మనము జాయిన్ చేసుకోవాలి. ఈ హిప్ బెల్ట్కి సరిపోయే విధంగా ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనము అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేయాలి.
ఈ విధంగా మనము చివరి వరకు పెట్టేసుకున్న తర్వాత హిప్ బెల్ట్ని చూడండి, నేను చూపిస్తున్న విధంగా పై వైపున ఫోల్డింగ్ పెట్టుకుని దాన్ని మనము ఇక్కడ కిందన జాయిన్ చేసుకున్నాం చూడండి, దాని మీదకి వచ్చేలా పెట్టుకోవాలి. పెట్టుకుని ఈ కింద వైపున మనము స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆ స్టిచ్ వేసుకున్నాం కదా, దానిపైన కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనకి వేసుకోవడం అయిపోయిన తర్వాత ఈక్వల్గా వచ్చేలా మనము పరికిణీని పెట్టుకొని పై వైపున కొంచెం గ్యాప్ ఉంచుకొని మనము సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఇలాగ మనము సైడ్న జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ కొంచెం వరకు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అలానే కలిపి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము లైనింగ్ని పైన కింద సపరేట్ చేసుకుని ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే జాయింట్ చేసుకుందాము. అలానే ఫిల్ట్ దగ్గర చూడండి, నేను ఇందాక కొంచెం గ్యాప్ ఉంచుకోమన్నాను కదా, అది ఎందుకోసం అంటే ఇప్పుడు మనకి సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పి మనము సైడ్ జాయింట్ అయిపోయిన తర్వాత ఆ గ్యాప్ అనేది ఎలాగ ఫిల్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే సైడ్ జాయింట్ చేసుకుందాము. మనము మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు లైనింగ్ కూడా మనము సపరేట్గా జాయింట్ చేసుకోవాలి. ఓకేనండి, మనకి ఈ విధంగా సైడ్ జాయింట్ అయిపోయిన తర్వాత మనము ఫిల్ట్ వేసుకోవడం కోసం ఫోల్డింగ్ ఎలా అయితే ఫస్ట్ వేసుకున్నామో ఇప్పుడు కూడా అలానే పెట్టుకోవాలి. అలానే పెట్టుకుని సైడ్ జాయింట్ చేసుకున్నాం చూడండి, అక్కడ మనము ముందుగా 2 సైడ్స్ కూడా గ్యాప్ ఉంచుకున్నాం కదా, దాన్ని ఇప్పుడైతే మనము జాయింట్ చేసుకోవాలి. ఇలా ఎందుకు చేసుకున్నామంటే మనకి ఎప్పుడైనా లెంత్ కావాలనుకోండి, ఈ స్టిచ్ రిమూవ్ చేసుకుంటే మనకి లెంత్ పెరుగుతుంది. దానికోసము ఈ విధంగా అయితే మనము స్టిచ్చింగ్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఇక్కడ మనము ఇది కూడా జాయింట్ చేసుకుందాము. ఆల్రెడీ గ్యాప్ ఉంచాం కదా, దాన్ని ముందు వేసుకున్న స్టిచ్తో ఈక్వల్గా వేసేసుకోండి. అంతేనండి, మనకి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే వీలైనంత వరకు షేర్ చేయండి.